ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అటువంటి పరిస్థితిలో మయాంక్ అగర్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన మయాంక్ అగర్వాల్ 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఆదివారం నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. 97.48 స్ట్రైక్ రేట్ తో 119 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా బాదాడు. అతని ఇన్నింగ్స్ తో కర్ణాటక 9 వికెట్ల తేడాతో నాగాలాండ్ ను ఓడించింది. టోర్నీలో మయాంక్ అగర్వాల్ ప్రస్తుత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. అతడు 7 మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్ లో 153.25 సగటు, 111.66 స్ట్రైక్ రేట్ తో 613 పరుగులు చేశాడు. టోర్నీలో ఇప్పటి వరకు అతడు 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేశాడు. దీని తర్వాత పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో 18 పరుగులు మాత్రమే చేశాడు. డిసెంబర్ 26న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 139 నాట్అవుట్, అరుణాచల్ తో జరిగిన మరుసటి మ్యాచ్ లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. డిసెంబర్ 31న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సౌరాష్ట్రతో జరిగిన చివరి మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 106 స్ట్రైక్ రేట్ తో 69 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన మయాంక్ అగర్వాల్ 4 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతనిని వదిలివేసింది. ఇప్పుడు నెట్టింట్లో మమ్మల్ని నిలువుగా ముంచావంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.